కష్టకాలము దేవునికి మొరపెడితే 107వ కీర్తన 29వ వచనం ప్రకారం చెలరేగుతున్న తుఫాన్ని దేవుడు ఆపివేయగలడు. గట్టిగా చెప్పాలి ఆమేన్. కష్టకాలమందు దేవునికి మొర్రపెడితే 107వ కీర్తన 30వ వచనం ప్రకారం మనం కోరిన రేవుకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కష్టకాలమందు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు 107వ కీర్తన 32వ చరణం ప్రకారం పెద్దల సభలో దేవుడు మనల్ని కూర్చోబెడతాడు. కష్టకాలమందు మనం దేవునికి మొర్రపెడితే 107వ కీర్తన 38వ వచనం ప్రకారం దేవుడు వారిని ఆశీర్వదించగా వారు అధికంగా సంతానాభివృద్ధి కలిగి ఉంటారని చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. హల్లెలూయా ఫర్ దిస్ ఆసమ్ ఫోర్ఫోల్డ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చే 4 విధములైన ఆశీర్వాదాలు 107వ కీర్తనలో రాయించాడు. నంబర్ 1, దేవుడు తుఫానును ఆపివేయగలడు. ఈరోజు నీ జీవితంలో చెలరేగుతున్న తుఫాను అది ఏ రూపంలో ఏ స్థాయిలో అయినా ఆపివేయగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. దేవుడు తుఫానును ఆపివేయగా దాని తరంగములన్నీ కూడా నిమ్మళమాయను. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్.